విశాఖ ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణ జరిగింది. బెయిల్ మీద ఉన్న నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు కోర్టుకు హాజరు కాగా బాధితుడు ప్రధాన సాక్షి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు గైర్హాజరయ్యారు. విచారణ అనంతరం కేసును జూలై 4వ తేదీకి వాయిదా వేశారు. ఈ కేసు కారణంగా తనతో పాటు తన కుటుంబ సభ్యులు ఎంతో ఇబ్బందులు పడ్డారని కోడికత్తి శ్రీను అన్నారు. ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి కోర్టులకు హాజరు కాకుండా 5 ఏళ్లు తప్పించుకున్నారని న్యాయవాది సలీం అన్నారు. ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా కోర్టు నుండి తప్పించుకోలేరని కోడికత్తి కేసులో కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిందేనన్నారు. కేసుల విషయంలో పోలీసులు పక్షపాత ధోరణి విడనాడాలని, రెండో కేసులో నిందితులు కె రాజు, అదీప్ రాజు తదితర వైసీపీ నాయకులను కూడా కోర్టులో ప్రవేశపెట్టాలని విదసం నేత వెంకట్రావు అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసుల కోడికత్తి కేసుల ముద్దాయిగా ఉన్న శ్రీనివాసరావు కోర్టుకి అపియర్ అయ్యారు. కోర్టులో వాదన ప్రతివాదన అయింది. జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో జగన్మోహన్ రెడ్డి లాయర్ వచ్చారు, ఎన్ఐఏ లాయర్ వచ్చారు, నేను కూడా వచ్చాను. సో దీంట్లో ఫర్దర్ ఎవిడెన్స్ కోసము జగన్మోహన్ రెడ్డి పిటిషన్ మన ఎన్ఐఏ కోర్టులో పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ మీద జగన్మోహన్ రెడ్డి స్టే కోసం వెళ్ళారు. ఆ స్టే ప్రొసీడింగ్ కూడా హైకోర్టులో పెండింగ్ ఉంది. సో నేను కోర్టుకి ఇన్వైట్ చేశాను. ఆ స్టే మనం 1 వీక్ అలా దాన్ని వికెట్ చేపిస్తామని. సో జడ్జ్ గారు అన్నారు 1 వీక్ ఎందుకు, 2 వీక్స్ నేను టైం ఇస్తాను. 4th జూలై వరకు ఫర్దర్ ఈ కేసు పోస్టేట్ అయింది. ఎన్నో కష్టాలు పడి నేను ఇలా బయటికి రావడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా హైకోర్టులో నాకు కేసు విషయంలో స్టే ఉన్నాయన్నీ ఎత్తించి మరి దీనికోసం గవర్నమెంట్ సహాయం అయితే తీసుకోవాలనుకుంటున్నాం. ఎన్ఐఏ కేంద్ర ఇప్పుడు నా కేసు అయితే ఎన్ఐఏలో ఉంది, కేంద్ర ప్రభుత్వంలో ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం విచారించే స్థాయి కేసు కాదేమో అని మా లాయర్ గారు వాదనలు అంటున్నారు. నాతో కొంతమంది అనేక దళిత సంఘాలు ఉండొచ్చు, ముస్లిం మైనార్టీ సంఘాలు ఇవన్నీ నా కోసం పోరాడని. ఈ పోరాట సంస్థలన్నీ కూడా ఏమంటున్నాయంటే ఈరోజు కేంద్రానికి మనం విజ్ఞప్తి పెట్టుకుందాం, లేదు ఈ కేసుని రాష్ట్రానికి అప్పచెప్పేసి త్వరగా విచారణ జరిగేటట్లు నాకు ప్రతి ఆదివారం కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్ళి సంతకం పెట్టవలసిన ఆర్డర్స్ కూడా ఇచ్చారు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం దీనివల్ల. అవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి. మా లాయర్ గారు కూడా పిటిషన్ వేసి తొలగించేసి అతి త్వరలో ఈ కేసుని క్లోజ్ చేయించుకోవాలని ఆలోచిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తి ఘటనకు సంబంధించి జనపల్లి శ్రీనివాసరావు మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా కోర్టుకు హాజరు కాల. మొన్నటి వరకు ఆయన చెప్పినటువంటి వాదన ఏంటంటే నేను ముఖ్యమంత్రిగా బీజీగా ఉన్నాను కాబట్టి నేను హాజరు కాలేకపోతున్నానని చెప్పి కొంత మినహాయింపు పొందినట్టుగా మేము విన్నాం. మరి ఆయన ఈవేళ చాలా ఫ్రీగా ఉన్నారు. ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందే. ఇక నేను బిజీగా ఉన్నాను అనేటువంటి వంకతో కోర్టులు తప్పుదారి పట్టించేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా ఆయన కోర్టుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ కేసుకు సంబంధించి గతంలో కూడా మేము చెప్పాం, దీంట్లో కుట్ర లేదు, టెర్రరిస్ట్ యాక్టివిటీ లేదు అని అన్నప్పుడు కాబట్టి ఈ కేసు నుండి తక్షణమే ఎన్ఐఏ పక్కకు తప్పుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.